నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ముఖ్యమైన రోజు తీర్థవాది సముద్ర స్నానం. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని సముద్ర తీరంలో స్నానాలు ఆచరించారు. అనంతరం గుడికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సముద్ర తీరంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా మత్స్యకార నాయకుడు ఆవుల వాసు సైన్యం రాత్రి నుండి సముద్ర తీరంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వాసు సైన్యం మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి సూచనల మేరకు రామతీర్థం బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుండి మత్స్యకార యువత అందరూ ఒకటై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో మమేకమై సేవ చేయడం జరుగుతుందని తెలిపారు. అలకలనే రమ్మా అందాల తల్లికే కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవం జరుగుతున్నది. ఈరోజు సముద్ర స్నానము. మా ఎమ్మెల్యే గారు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశాల మేరకు మా వాసన్య నాయకత్వంలో మా వాసన్య సైన్యం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సముద్రం దగ్గర ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా ఏ ప్రాణం పోకుండా నిలువలా కాపాడుతూ ప్రతి సంవత్సరం మా వాసన్య సైన్యము 11 సంవత్సరం మా వాసన్య నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశం మేరకు మేము ప్రతి ఒక్కరూ ఈ 3 పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామ మత్స్యకారులు మొత్తం ఇక్కడ కాపులాగా ప్రతి ఒక్క భక్తుల్ని ఏం జరగకుండా ప్రాణాపాయం ఏం జరగకుండా మేము ఎలా కాపాడుతాము. ఈ సంవత్సరం కాదు ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము ఇదే విధంగా పోరాడతాము. మా నాయకత్వం ఈ విధంగా మాకు సహకరించిన మా పోలీసుల వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. పోలీసుల వాళ్ళు చాలా వరకు కష్టపడుతున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు.